వెల్కమ్ టు మెగా9 టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ అనంతరం నేటి నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. చిన్నారుల రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల వద్ద సందడి వాతావరణం నెలకొంది. కానీ చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం మార్లపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు మాత్రం తాళం పడింది. విద్యార్థులు సహా తల్లిదండ్రులు స్కూలు ముందు నిరసన చేపట్టారు. పాఠశాలలోని క్లాస్ రూమ్స్ కు తాళం వేసి ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గేటు ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. 1-2 తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి మిగతా 3, 4, 5 తరగతుల వారిని పక్క గ్రామమైన సింగిరిగుంటకు మార్చడంపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగిరిగుంట స్కూలుకు వెళ్లే మార్గంలో హైవే రోడ్డు, హంద్రినీవ కాలువ ఉన్నందున ప్రమాదాలు జరుగుతాయని తల్లిదండ్రులు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. పిల్లలను ఇక్కడి పాఠశాలలోనే కొనసాగించాలని పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరు మండలము మార్లపల్లి గ్రామస్తులైన మేము మా పిల్లలకి 1, 2, 3, 4, 5 ఇక్కడే ఉండింది. ఇప్పుడు 3, 4, 5 సింగరుగుంట కలిపేసినారు. మాకు అట్లా వద్దు, ఇక్కడే ఉండాలనేసి మేము అడుగుతున్నాం సార్. మాకి పరిస్థితులు బాగలేదు, మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళు, మాకు రోడ్లు సౌకర్యము కానీ లేదు. రోజు తోడుకొని పోయి వచ్చేదానికి మాకు ఇంటి దగ్గర జరిగే వాళ్ళు కాదు మేము. అందుకనేసి మేము అడుగుతున్నాం, మాకు స్కూల్ ఇక్కడనే ఉండాలి, మేము పంపించేదానికి కుదరదు. మాకు కాలవ రోడ్డు క్రాస్ చేసేదానికి గన ఇబ్బంది అవుతుంది, మేము తోడుకొని వచ్చేదానికి గన కాదు. ఏదైనా ప్రమాదాలు జరిగితే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకనేసి మాకు ఇక్కడనే ఉండాలి అని అనుకుంటున్నాము. 2 కిలోమీటర్లు